రాజకీయ పార్టీల మధ్య కాళేశ్వరం రచ్చ ఆగడం లేదు. అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3 బ్యారేజ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్లంపల్లిని కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించినా తామే నిర్మించినట్టు బీఆర్ఎస్ చెప్పుకుంటుందన్నారు ఆయన. 3 బ్యారేజ్లతో పాటు అనుసంధానంగా ఉన్న పంప్ హౌస్ల వినియోగం లేకుండానే ఎల్లంపల్లి మరోసారి నిండిందన్నారు. తాము నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా ఉన్నాయని, బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులు అప్పుడే కూలిపోతున్నాయన్నారు ఉత్తమ్ కుమార్. ఈసారి కూడా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజెస్ కానీ వాటి పంప్ హౌస్ కానీ ఉపయోగించకుండానే ఇప్పుడు ఎల్లంపల్లి రిజర్వాయర్ 20 టీఎంసీలకి నిండడం జరిగింది. అది మరి వర్షాలు ఆ విధంగా వచ్చినాయి. గోదావరి నదిలో ఆ ఇన్ఫ్లో వచ్చి నిండడం జరిగింది. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని ఏదో మేము తప్పు చేస్తున్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ రైతులకి, తెలంగాణ ప్రజానీకానికి మరోమారు తెలియజేస్తున్నాం. నిన్న కూడా మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, టైం షెడ్యూల్స్ పై పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ కానీ నిన్న కూడా ఏకీభవించడం జరిగింది. మేము ఆ 3 బ్యారేజెస్ కూడా ఒక సైంటిఫిక్గా, ఒక సిస్టమేటిక్గా టెస్టింగ్ చేసి, రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. మాకు వాటి 3 విషయంలో కూడా ఏ రాజకీయ దురుద్దేశం లేదు. బట్ ఒకటి, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం, ఎల్లంపల్లి రిజర్వాయర్ కట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిశీలించారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, వివేక్. నీటి మట్టం వివరాలు, వరద ప్రవాహంపై ఆరా తీశారు. నీటి విడుదలపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దివాకర్ అందుబాటులో ఉన్నారు. దివాకర్, ప్రస్తుతం కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ చేసిన విమర్శలకి కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. సో దీనికి రియాక్షన్ ఏమైనా రాబోతుందా బీఆర్ఎస్ నుంచి? ఎస్, ఖచ్చితంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం కూడా బాల్కొండనే కాబట్టి ఆయన కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొదట గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు వచ్చామని చెప్పి మంత్రులు తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే ఎస్ఆర్ఎస్పీని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు, ఇన్ఫ్లో గురించి తెలుసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్న నీటి మట్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదట బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో అవలంబిస్తున్న విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మితమైనటువంటి సుందిల్లా, అన్నారం ఈ 3 ప్రాజెక్టులు కూడా ఏవైతే 3 బ్యారేజీలు ఉన్నాయో ఆ 3 బ్యారేజీలు కూడా కట్టిన కొన్నాళ్ళకే కూలిపోవడం జరిగిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించినటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు మరెన్నో ప్రాజెక్టులు ఇప్పటివరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్తున్నారు. 65 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఇంకా చెక్కు చెదరకుండా ఉందని చెప్తున్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు 112 టీఎంసీలతో నిర్మాణం చేపట్టగా అక్కడ పూడిక వల్ల ఇప్పుడు 80 టీఎంసీలకు ప్రాజెక్టు చేరుకుందన్నారు. అయినా కానీ ఇప్పుడు ఆశించిన మేరకు ఇంట్లో వచ్చి చేరుతుంది. ఈ సాగునీటి విడుదలపై మరో 2 రోజుల్లో స్పష్టత ఇస్తామని చెప్పి మంత్రి ప్రకటించడం జరిగింది. దాంతో పాటు బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తమ ప్రభుత్వ విధానాలు అంటే ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఏకీభవిస్తుందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 బ్యారేజ్ల పునరుద్ధరణకు తాము కట్టుబడి ఉన్నాము, కానీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే తమను ప్రజల్లో దోషులుగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఏదైతే టెక్నికల్గా, సైంటిఫిక్గా అంటే కేంద్రంతో చర్చలు జరిపి సైంటిఫిక్గా దానికి కావాల్సినటువంటి పునరుద్ధరణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణహిత చేవెలలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్మించామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎల్లంపల్లి తామే చేపట్టినట్టుగా ప్రకటించుకుంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సుందిల్లా, అన్నారం బ్యారేజ్లను కూడా అక్కడ పంపుల ఉపయోగం లేకుండానే ఇప్పుడు ఎల్లంపల్లికి 20 టీఎంసీల నీరు వర్షం వల్ల వచ్చి చేరిందన్నారు. అంటే కాళేశ్వరం ఉపయోగం లేకుండానే నీరు సమృద్ధిగా ప్రాజెక్టులకు వచ్చి చేరుతుందని చెప్పే ప్రయత్నం చేశారు మంత్రి. అదేవిధంగా ఈ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను
అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏకీభవిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి విడుదలపై ఒక స్పష్టత ఇచ్చారు. 2 రోజుల్లో సాగునీటి విడుదల గురించి ఆయన అంటే ప్రకటన చేసే అవకాశం అయితే ఈ పర్యటనలో కనిపించింది. Yes, thanks for the updates, Divakar.